గ్రామం చివర ఒక చిన్న మట్టి ఇల్లు. ఇంటి ముందు తులసికోట, పక్కనే చిన్న పొలం. అదే రామయ్య ప్రపంచం. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో తన చెల్లి లక్ష్మీనే కళ్లల్లో పెట్టుకుని పెంచాడు. ఆమె నవ్వుకోసం ఏ కష్టమైనా భరించేవాడు. ఉదయం. సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. గ్రామం మొత్తం మంచుపొరతో కప్పుకుంది. లక్ష్మి కాలేజికి వెళ్లడానికి సిద్ధమవుతోంది. చిన్న అద్దం ముందు నిలబడి జడ సరిచేసుకుంది. జడలో చిన్న మల్లెపూలు పెట్టుకుంది. టేబుల్పై ఉన్న పుస్తకాలు, బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్లబోతుంటే, అన్నయ్యా, ఆలస్యమవుతోంది. కాలేజ్కి వెళ్ళాలి. అది తర్వాత చూసుకుందాం. ముందు కడుపు నిండా తినాలి. నువ్వు ప్రతిరోజూ చిన్నపిల్లలా చూసుకుంటావు. నువ్వు నాకు ఎప్పటికీ చిన్నపిల్లవే లక్ష్మీ. నీకు ఏ కష్టం రాకుండా చూడటం నా బాధ్యతమ్మా. నువ్వు లేకపోతే నాకెవ్వరుంటారన్నయ్యా? కాలం గడిచింది. రామయ్యకు సీతతో పెళ్ళయింది. కాని సీత ఎప్పుడూ లక్ష్మిని పరాయి అమ్మాయిలా చూడలేదు. సొంత చెల్లిలా ప్రేమించింది. ఒకరోజు వంటింట్లో సీత వంట చేస్తూ ఉంటే లక్ష్మి అల్లరిగా లోపలికి వచ్చి, వదినా, ఈరోజు నాకు మామిడికాయ పులిహార తినాలనిపిస్తోంది. అంతేనా? ఇప్పుడే చేసి పెడతాను. ఇహ్, నిజంగా వదినా? అవునమ్మా, మీ అన్నని మామిడికాయలు తీసుకురమ్మంటాను. అయ్యా, పొలం నుంచి వచ్చేటప్పుడు కొంచెం మామిడికాయలుంటే తీసుకునిరండి. ఎందుకు సీతా? మీ చెల్లికి మామిడికాయ పులిహోర తినాలి అనిపిస్తుందంట. చేసి పెడతాను. రామయ్య మామిడికాయలు తీసుకురావడానికి పొలానికి వెళ్ళాడు. తోటలో పండిన మామిడికాయలను జాగ్రత్తగా కోసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ మామిడికాయలను సీతకిచ్చాడు. అప్పుడు సీత ఆ మామిడికాయలతో మామిడికాయ పులిహోర చేసి పెట్టింది. ఆ రాత్రి ముగ్గురూ ఇంటి బయట వెన్నెల్లో కూర్చొని భోజనం చేస్తున్నారు. రామయ్య ఇద్దర్నీ చూసి, మీ ఇద్దరూ నవ్వుతూ ఉంటే నాకింకేం కావాలి అన్నాడు. సీత కూడా నవ్వుతూ, ఈ సంతోషం ఎప్పటికీ ఇలానే ఉండాలి అంది. సీతా, మన లక్ష్మి ఎంత పెద్దదైపోయిందో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, కాని ఇప్పటికీ మీ ముందు చిన్నపిల్లలానే ఉంటుంది. ఆమెకి ఎలాంటి కష్టం రాకూడదు సీతా. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరున్నారు కదా, ఆమెకి ఏ బాధ రాదు. నువ్వు కూడా ఆమెను సొంత చెల్లిలా చూసుకుంటున్నావు. అందుకే నాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. ఈ ఇంట్లో మీ ఆనందమే నా ఆనందం. అప్పుడే ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. కొద్దిసేపట్లో భారీ వర్షం మొదలైంది. ఆ రాత్రంతా వాన ఆగలేదు. మరుసటి ఉదయం గ్రామస్థులు పొలాల దగ్గరికి వెళ్లి చూశారు. కొండమట్టి విరిగిపడిపోయి రామయ్య పొలం మొత్తం మట్టిలో కూరుకుపోయింది. రామయ్య షాకయ్యాడు. ఆ పొలం పండితేనే ఇంట్లో పొయ్యి వెలిగేది. ఇప్పుడు అంతా నాశనమైపోయింది. రామయ్య బాధతో నేలపై కూర్చుని తలపట్టుకున్నాడు. అప్పుడే అక్కడికి ఒక ముసలివాడు వచ్చాడు. అతని పేరు అగతయ్య. ఇంత మట్టిని తొలగించాలంటే చాలా మంది పనివాళ్లు కావాలి, చాలా డబ్బు కావాలి. నా దగ్గర ఏమీ లేదు. నీ పొలం మళ్ళీ నీకే కావాలి అంటే నీ చెల్లిని నాకు పెళ్లి చెయ్యి. పొలం శుభ్రం చేయటానికి కావాల్సిన ఖర్చంతా నేనే పెడతాను. ఏంటి? నా చెల్లినా? డబ్బు కోసం చిన్నారి జీవితాన్ని ముసలివాడికి అప్పగించాలనుకుంటున్నావా? మరి మనం ఏం చెయ్యాలి సీతా? పొలం లేకపోతే మనం బతకలేం. మనుషుల్లో ఇంకా మంచితనం ఉంది. లేచి వెళ్ళి అడుగు నీ స్నేహితులు, బంధువుల్ని. సహాయం అడగడం బలహీనత కాదు. వాళ్ళు సహాయం చేస్తే నేనందరికీ నా చేతులతో వండి భోజనం పెడతాను. అప్పుడు గ్రామస్థులందరూ ఒక్కటయ్యారు. మనమందరం కలిసి ఈ పొలాన్ని శుభ్రం చేద్దాం రామయ్యా అని చెప్పారు. ఒకరు మట్టి తొలగించారు, మరొకరు పనికి చేతులు కలిపారు. గ్రామం మొత్తం ఒక కుటుంబంలా మారిపోయింది.
3 రోజులపాటు అందరూ కలిసి కష్టపడ్డారు. చివరకు పొలం మళ్ళీ శుభ్రంగా మారిపోయింది. ఆ దృశ్యం చూసి రామయ్య కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. దూరంగా నిలబడి చూస్తున్న ఆగతయ్య మెల్లగా తలదించుకున్నాడు. ఆ రోజు రామయ్య ఒక గొప్ప నిజం తెలుసుకున్నాడు. కష్టం వచ్చినప్పుడు సంపద కాదు, మనకోసం నిలబడే మనుషులే నిజమైన ఆస్తి.